గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కంటెంట్ ఒక మూవీ గురించి, ఒక మూవీ రివ్యూనో, ఒక ట్రైలర్ రివ్యూనో, ఒక పర్టికులర్ మూవీ సీన్స్ గురించి అయితే కాదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అనమాట. అండ్ ఈ టాపిక్ దేని గురించి అంటే, లాస్ట్ 1 వీక్ గా టీవీలో బాగా హైలైట్ అవుతున్న న్యూస్ ఏంటంటే, రాజమౌళి గారు దేవుణ్ణి ఏదో వ్యతిరేకించారు, తప్పుగా మాట్లాడారు, ఇలాంటి పోర్ట్రేట్స్ అన్ని జరుగుతున్నాయి కదా. దాని గురించి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఎలాంటి ఒపీనియన్స్ చెప్పను, ఇది రైట్ ఇది రాంగ్, ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అని. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను వీడియోస్ తో సహా. అసలు ఏం జరిగింది, అది ఎలా పోర్ట్రే అవుతుంది సోషల్ మీడియాలో కానీ బయట పబ్లిక్ కానీ, అసలు ఎలా అర్థం చేసుకుంటున్నాం, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి ముఖ్యమైన డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎవరిని ఉద్దేశించో, ఒకరిని తక్కువ చేసో ఒకరిని ఎక్కువ చేసో, ఇద్దరు మనుషుల్ని కంపేర్ చేయడమో, ఇలాంటి ఎవరో డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసి ఈ వీడియోని నాతో చేయించడమో ఇలాంటివి ఏవి జరగట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ ని, జరిగిన సిచ్యువేషన్స్ ని మాత్రమే నేను మీతో చెప్తాను. అండ్ నా ఒపీనియన్ కూడా ఇందులో ఏం చెప్పను. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి వీడియో మొత్తం చూశాక. అందుకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. ఈ ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా వచ్చి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అసలు ఏం జరిగిందో అన్ని తెలుసుకుందాం. లెట్స్ గో. అసలు ఫస్ట్ రాజమౌళి గారు వారణాసి ఈవెంట్ లో ఏమన్నారు, దేవుడి గురించి ఏం మాటలు మాట్లాడారు, అవన్నీ క్లియర్ గా నేను ఒక క్లిప్ అయితే రెడీ చేసి ఉంచాను అనమాట. ఆ క్లిప్ అయితే మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. అసలు కంప్లీట్ గా ఆయన దేవుడి గురించి ఏం మాట్లాడారు, దానికి జనాలు ఎందుకు అఫెండ్ అయ్యారో అన్న విషయాలు ఈ క్లిప్ చూసాక మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ క్లిప్ చూడండి. ఎమోషనల్ మూమెంట్స్. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. ఇప్పుడు వీడియో క్లిప్ అయితే చూశారు కదా. అంటే రాజమౌళి గారు ఇందులో ఏం చెప్తున్నారు, రాజమౌళి గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజమౌళి గారితో చెప్పారనమాట, మనం ఇంత కష్టపడ్డాం, మన వెనకాల ఆంజనేయ స్వామి ఉంటాడు, అంత మంచి జరిగేలాగే చూస్తారు, ఇంకా భయపడడానికి ఏం లేదు, మనం ధైర్యంగా ముందుకెళ్దాం అన్నారంట. సో రాజమౌళి గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, ఆ వీడియో అవుట్పుట్ ప్లే అవ్వకపోయేసరికి మా నాన్నగారు ఇలా అన్నారు, మనకు ఆంజనేయ స్వామి వెనకాల ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, అన్ని చూసుకుందాం, ముందుకెళ్దాం అన్నారు. కానీ ఇక్కడ అవ్వలేదు, అందుకని నాకు కోపం వచ్చింది. అండ్ అలాగే మా మిస్సెస్ కూడా ఆంజనేయ స్వామికి చాలా మంచి భక్తురాలు, ఆయనతో ఒక ఫ్రెండ్ గా మాట్లాడుతుంటుంది, ఆయన్ని తలుచుకుంటూ ఉంటుంది నిరంతరం. సో అలా ఇలా నేను అనుకున్నట్టు రాకపోయేసరికి మా మిస్సెస్ మీద కూడా నాకు కోపం వచ్చిందని రాజమౌళి గారు అయితే క్లియర్ గా చెప్పారు అనమాట. సో ఇందులో జనరల్ గా ఆయన కోపం వచ్చిందని మాత్రమే వ్యక్తపరిచారు. అంటే ఆయనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో కోపం వచ్చింది దేవుడి మీద అన్న మాత్రమే చెప్పారు. అది కూడా కంప్లీట్ గా డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు, నాకు కోపం వచ్చింది అని చెప్పారు అంతే. సో దాని గురించి మనం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అన్న పాయింట్ అయితే నాకు రైజ్ అయింది అనమాట. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా చూస్తూ ఉంటాం కదా, మనకి చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, మనకి జరిగే పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, మనకు కూడా అప్పుడప్పుడు ఒక చిన్న అసహనం అయితే వస్తుంది కదా, నాకు ఎందుకు చేయట్లేదు దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం కూడా అప్పుడప్పుడు ఒక అసహనాన్ని గుడికెళ్ళి వ్యక్తపరుస్తూ ఉంటాం, నాకెందుకు జరగట్లేదు, నాకెందుకు సక్సెస్ రావట్లేదు. అది సిచ్యువేషన్ బట్టి మనం కొన్నిసార్లు అలా చెప్తూ ఉంటాం కదా. ఇది కూడా ఆ సిచ్యువేషన్ లో ఆయన ఎంతో కష్టపడి, ఆయన ఎఫర్ట్ పెట్టి, బోల్డ్ డబ్బులు పెట్టి ఇంత నిర్మించి అంత పెద్ద అవుట్పుట్ ఇవ్వాలనుకున్నప్పుడు అలా జరిగేసరికి ఆ మూమెంట్ లో ఆ సిచ్యువేషన్ లో ఆయన అలా రియాక్ట్ అయ్యారనమాట. సో దాని అర్థం అతను మొత్తం దేవుళ్ళందరినీ ఏదో తిట్టేసి, నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి దేవుణ్ణి తిడుతున్నాను అన్న కాన్సెప్ట్ లో అయితే ఏం మాట్లాడలేదు అనిపించింది నాతో. జస్ట్ ఆ టైంలో ఒక క్షణికావేశంలో ఆయన కోపం వచ్చింది. మనకు కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనకు కూడా చాలా సార్లు కోపం వస్తూ ఉంటుంది కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు, ఇలా మనం ఒక్కొక్కసారి గుడ్డుకెళ్ళి దేవుడితో మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు మనం ఇది చూడకూడదు అన్న పాయింట్ అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి
మనం చాలా పురాణాలు కానీ సినిమాలు కానీ అన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు భక్త రామదాసు దేవుణ్ణి ప్రశ్నిస్తారు. భక్త రామదాసుని జైల్లో పెట్టినప్పుడు దేవుడి మీద తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. నాకెందుకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు, నేను నీ గురించి ఇన్ని చేస్తుంటే అని కోపంలో క్వశ్చన్ చేస్తారు. మంజునాథ్ సినిమాలో ఫస్ట్ శివుణ్ణి నమ్మరు ఆయన భక్తుడు. సో అప్పుడు కూడా ఆయన మీద మనం చిన్నప్పుడు చూసి ఉంటాం కదా, శివుడి మీద ఒక పాట కూడా ఉంటుంది అలాగా. అంటే కోపాన్ని వ్యక్తపరచడం ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో జరిగింది. దీన్ని మొత్తం దేవుళ్ళందరినీ ఏదో తిట్టేసాడని రుద్దడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్స్ లో చెప్పండి. సో దీని గురించి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక ట్వీట్ అయితే వేశారనమాట. ఆ ట్వీట్ లో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ట్వీట్ అంతా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి విషయాలు ఊరికే బయటికి మీడియాలోకి తీసుకొచ్చి అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఒక లేని ఫీలింగ్ ని రెచ్చగొట్టడం, ఇలాంటివన్నీ మంచిది కాదేమో అనిపిస్తుంది. మనందరం చదువుకున్నాం, మనందరికీ తెలివి ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఏది రైట్ ఏది తప్పు అని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. సో ఏదైనా జరిగినప్పుడు ఒకసారి దాన్ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసి అప్పుడు రియాక్ట్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో ఒకళ్ళు తప్పు చేశారని ఎలా చెప్తాం మనం? ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ తో చెప్పం కదా, ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి దానికి. ఇతను తప్పు చేశాడు అన్నదానికి ఒక లాజికల్ ప్యాటర్న్ ఉండాలి. లాజికల్ గా థింక్ చేస్తేనే తప్పు రైట్ అన్నది ప్రూవ్ అవుతుంది. ఎమోషనల్ గా మనం అరిచినంత మాత్రాన్ని అది తప్పు అది రైట్ ఇలాంటివి ప్రూవ్ అవ్వవు. సో జరిగిన సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అనాలిసిస్ చేసి అప్పుడు ఇతను తప్పు చేశాడు అని చెప్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఇదన్నమాట. అండ్ మనకి ఇంకా దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ పనులు అయితే చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. మన లైఫ్ చూసుకోవాలి, మనం పరిగెడుతూ ఉంటాం నిరంతరం మన జాబుల కోసం, మన బిజినెస్ కోసం, దానికోసం దీనికోసం ఇంకా చాలా సమస్యలతో పోరాడుతూ ఉంటాం. సో ప్రతి చిన్న దాన్ని సమస్య చేయకుండా అసలు ఏంటో కంప్లీట్ గా తెలుసుకోకుండా దాన్ని ఒక రచ్చ చేసి సోషల్ మీడియాలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఏది అవసరమో దాని గురించి పోరాడదాం, దాని గురించి నిలబడదాం. మీకేమనిపిస్తుంది కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఓన్లీ సినీ గ్లిమ్స్ లో మాత్రమే వస్తాయి అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.